క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే జైలుకు వెళ్తారా? పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా? మీ క్రెడిట్ కార్డు బిల్ 3 నెలలుగా కట్టలేకపోయారా? బ్యాంకు వాళ్ళు వచ్చి పోలీసుల చేత మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా? అసలు పోలీస్ ఇంటికి వస్తారా? జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? ఇలాంటి భయం క్రెడిట్ కార్డు యూజర్స్ లో చాలా మందిని వెంటాడుతోంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఈ రోజు మీ క్రెడిట్ కార్డు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతా ఉన్నా. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే గనక మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ లో ఇది చాలా వరకు మీకు ఉపయోగపడవచ్చు కూడా. ముందుగా ఒక మధ్య తరగతి వ్యక్తిని ఊహించుకోండి. మొదట 20,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే వచ్చింది. అతనికి చాలా హ్యాపీ. దాన్ని అనుకున్నాడు ఫస్ట్ ఎమర్జెన్సీ కోసం ఉపయోగిస్తాను, అంతకు మించి ఎక్స్ట్రా నేను డబ్బులు ఈ క్రెడిట్ కార్డ్ నుంచి తీయను అని. తర్వాత ఒక నెలన్నర 2 నెలల తర్వాత షాపింగ్ చేశాడు. ఎందుకంటే ఆఫర్లు వస్తున్నాయని. ముఖ్యంగా ఈఎంఐ పెట్టొచ్చు, మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్స్ ఇస్తా ఉన్నారు. అలా లిమిట్ మొత్తం వాడేసి నెల చివరాఖరికి బిల్లు వదిలిపెట్టదు కదా, బిల్ అయితే వచ్చింది అక్షరాల 35,000. కానీ అకౌంట్ లో 5,000 మాత్రమే ఉంది. అప్పుడు మొదలైంది అసలు భయం. బిల్లు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు జైలుకి పంపిస్తారా? మా ఇంటికి పోలీసులు వస్తారా? నా ఫ్యామిలీ ముందు అవమానం జరగబోతోందా? కానీ ఇక్కడ చాలా మందికి తెలియని నిజం ఒకటి ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మాత్రమే కాదు, క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోవడం మాత్రమే క్రైమ్ కాదు. అవును, మీరు క్రెడిట్ కార్డ్ బిల్ లేట్ చేసినంత మాత్రాన వెంటనే బ్యాంక్ వాళ్ళు పోలీసులు పంపించి అరెస్ట్ చేయరు, వెంటనే జైలుకి పంపరు. ఎందుకంటే క్రెడిట్ కార్డు డెప్ట్ అనేది క్రిమినల్ కేసు అయితే కాదు. క్రిమినల్ కేసు అయితే అది ఒక సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్స్ లోకి పోలీసులు వెంటనే తలదూరు. అంటే ఇదొక ఫినాన్షియల్ డిస్ప్యూట్, ఒక ఆర్థిక వివాదం మాత్రమే. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? మొదటగా మీకు SMS పంపిద్ది, తర్వాత కాల్ చేసింది, తర్వాత ఈమెయిల్ చేస్తుంది. అయినా పేమెంట్ చేయకపోతే అప్పుడు రికవరీ టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. అప్పటికి కూడా మీరు చెల్లించకపోతే బ్యాంకు కోర్టుకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? రికవరీ ఆర్డర్ ఇస్తుంది. అయితే ఇక్కడ కూడా జైల్లో వేసేస్తారు అనే మాట అయితే రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసలు ప్రమాదం మీరు జైలుకి వెళ్ళడమో, జైలు సెల్లో ఉండడమో కాదు. కొంతమంది కాదు, చాలా మంది కూడా జైలు గురించి భయపడతారు. కానీ అసలు ప్రమాదం ఇంకొకటి ఉంటది. అదే మీ సిబిల్ స్కోర్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవ్వడం. ఒక్కసారి ఆలోచించాను, రేపు ఫ్యూచర్ లో ఒక హోమ్ లోన్ కావాలి, ఒక కార్ లోన్ కావాలి, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ లోన్ కావాలి. అప్పుడు బ్యాంక్ మీ శాలరీ చూడక ముందు ఇంకొక పని చేసింది, మీ క్రెడిట్ హిస్టరీ చూసి ఇతను కట్టాడా కట్టలేదా, ఏం చేస్తున్నాడు, ఎగ్గొట్టాడా. సో అప్పుడు లేట్ పేమెంట్ కనిపిస్తే కంప్లీట్ గా లోనే రిజెక్ట్ అయ్యింది. లోన్ తో పాటు క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయింది. ఒకవేళ ఏదైనా బ్యాంకు మీ మీద కనికరం చూపిస్తే కనుక ఇంట్రెస్ట్ రేట్ 30 వేస్తుంది. ఫినాన్షియల్ లైఫ్ స్లో మోషన్ లో పడిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనే దానికంటే కూడా సిబిల్ స్కోర్ అనేది భయంకరంగా డ్యామేజ్ అవుతుంది. ఫ్యూచర్ లో లోన్స్ రావు. ఇంకో ప్రమాదం ఉంది, అది ఇంట్రెస్ట్. కుప్పలు పేరుకుంటుంది. లేట్ ఫీ భయంకరంగా వేస్తారు. పెనాల్టీ బేభత్సంగా వేస్తారు. మీరు 50,000 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పేసి అనుకుందాం. ఎవరికి? క్రెడిట్ కార్డు మీరు జమ చేయలేదు కాబట్టి. మొదట ఆ 50,000కి, తర్వాత ఇంట్రెస్ట్, దానికి తర్వాత లేట్ ఫీజు, దాని తర్వాత GS గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా వేస్తారు. కంప్లీట్ గా కొన్ని నెలల్లో డెప్ట్ అనేది ఒక స్నోబాల్ అయిపోతుంది. మీరు గమనించే లోపే 50,000 కాస్త 70,000 అవుతుంది, 70,000 కాస్త 90,000 అవుతుంది, 90,000 కాస్త 2 లక్షల వరకు కూడా పోతుంది. ఒక 50,000 2 లక్షల వరకు పోతుంది. ఇక మరి జైలు ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి క్రెడిట్ కార్డు తీసుకున్నా, ఫేక్ శాలరీ చూపించి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచే ప్రయత్నం చేసినా, అలాగే మొదటి నుంచి చెల్లించాలనే ఉద్దేశం లేకుండా ఫ్రాడ్ చేసే ఇంట్రెస్ట్ మైండ్ సెట్ ఉన్నా, ఇలాంటి విషయంలో సివిల్ నుంచి క్రిమినల్ కేసుగా మారే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు కోర్టు కఠినంగా వ్యవహరిస్తుంది. అంటే బిల్లు కట్టలేకపోవడం వల్ల జైల్లోకి అయితే వేయరు, ఫ్రాడ్ చేస్తే మాత్రం జైలు జీవితాన్ని గడపాల్సి. మన దేశంలో చాలా మంది డెప్ట్ వల్ల కాదు, డెప్ట్ గురించి తెలియక బాధపడతారు. క్రెడిట్ కార్డు శత్రువు కాదు, క్రెడిట్ కార్డు ఒక టూల్, కత్తి లాంటిది. కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు కాపాడుతుంది, ఒక ఉగ్రవాది చేతిలో ఉంటే మనుషులను చంపబడతా ఉంటుంది. కేర్లెస్ పర్సన్ చేతిలో ఉంటే అతనే డ్యామేజ్ చేసుకునే చేస్తుంది. అలాగే డిసిప్లిన్డ్ పర్సన్ చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళకి వెల్త్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. అదే డిసిప్లిన్ లేనటువంటి అన్డిసిప్లిన్ పర్సన్ చేతిలో కనుక ఇది ఉంటే కనుక వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది భయంకరంగా డిజాస్టర్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డు బిల్లు వెంటనే కట్టకపోతే జైలు జీవితాన్ని అయితే గడపదు. కానీ మీ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే మీ కళలు జైల్లో అయితే పడిపోతాయి. మీ హోమ్ లోన్ డ్రీమ్ కావచ్చు, మీ కార్ డ్రీమ్ కావచ్చు, మీ బిజినెస్ డ్రీమ్ కావచ్చు,
ఇవన్నీ కూడా భయంకరంగా ఇంపాక్ట్ అవుతాయి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే క్రెడిట్ కార్డు వల్ల మనిషి అయితే పేదవాడు కాదు, క్రెడిట్ కార్డు గురించి తెలియకపోవడం వల్ల పేదవాడు అవుతాడు. కాబట్టి 1-2 EMIలు వేసినంత మాత్రాన జైల్లో అయితే అయ్యారు. బట్ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే మాత్రం సివిల్ మ్యాటర్ కాస్త క్రిమినల్ మ్యాటర్ అవడం అయితే జరుగుతుంది. తద్వారా బొక్కలేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇదనమాట క్రెడిట్ కార్డు కట్టకపోతే ఏం జరుగుతుంది అనే దానికి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోని, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.